ఈ ప్రభుత్వం. బాధితులందరికీ చెప్తున్నా, 3 నెలల్లో బిగబట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. తిరిగి మీ భూములు మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. 1000 కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పేద ముఖ్యమంత్రి ఒక ప్యాలెసే కట్టుకున్నాడు. జగన్ కేసుల్లో అక్యూజ్డ్ విజయసాయి రెడ్డి ఒక పక్కన విశాఖపట్నాన్ని నాశనం చేస్తే, ఇంకొక పక్కన వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మాన్యంలో లాట్రైట్ బాక్సైట్ అక్రమంగా దోచేసుకుంటున్నారు. జీవీఎంసీని అవినీతి అడ్డగా వీళ్ళు ఈరోజు మార్చేసే పరిస్థితి. ఒక్క రోడ్ ఒక్క డ్రైన్ కూడా ఈరోజు విశాఖపట్నంలో వేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. బొబ్బిలి గ్రోత్ సెంటర్ ని చంపేశారు. 41 ఫెరా ఎల్లాయిస్ కంపెనీలు మూసేసే పరిస్థితికి వచ్చినాయి. గాడి తప్పిన ఉత్తరాంధ్రాని సరైన దారిలో పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. విశాఖపట్నం భారతదేశంలోనే జీడిపిలో 9వ స్థానంలో ఉంది. మన ప్రభుత్వం వస్తుంది, 5 సంవత్సరాల్లో 5వ స్థానానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. ఎప్పుడు లేని విధంగా, ఎవరు చూడని విధంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఈ జగన్ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. జగన్కి 2 బటన్లు ఉన్నాయి. ఒకటి కనిపించే బొలుగు బటన్, రెండోది కనిపించని ఎర్ర బటన్. బొలుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, గ్యాస్ ధరలు పెంచారు. చివరికి చెత్త పైన కూడా పన్నేసిన చెత్త ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం. ఇంకా క్వార్టర్ బాటిల్ పైన కూడా పన్ను పెంచి బాధుడే బాధుడు. రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టం ఇస్తాడు ఊదమని. పొరపాటున ఎవరు ఊదదండి. ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుకొని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా, అన్న క్యాంటీన్ కట్, పండగ కానుకల కట్, పెళ్లి కానుక కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. ఇలా భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. అనంతపూర్ జిల్లాలో గుంతకల్ నియోజకవర్గానికి చెందిన సరోజకి 2 కళ్ళు కనిపించవు. వాళ్ళ బంధు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని పాపం ఆ తల్లికి పెన్షన్ కట్ చేసింది ఈ ప్రభుత్వం. ఆ తల్లి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది. ఇది ఇలా వేలాది మంది చనిపోయారు. ఇది ప్రభుత్వ హత్య, ఇది జగన్ హత్య. ఎవరు అధైర్యపడద్దండి. 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. రద్దు చేసిన పెన్షన్లు మళ్ళీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ జగన్ మహిళలు కూడా నమ్మించి మోసం చేశారు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేయలేదు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల పెన్షన్ ఇస్తాడు, అది ఇవ్వలేదు.
ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు మేము చూసాం. వాళ్ళ కన్నీరు తుడిచే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే మహాశక్తి అనే పేరుతో మహిళలకి 4 హామీలు ఇచ్చాం. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం 3 ఎన్ని ఎత్తి చూపించండి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇది యువగలం. యువతకు కూడా అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ జగన్. ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చాడు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, భర్తీ చేసింది 0. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నాడు, అది గాలికి వదిలేశాడు. ఇంకా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్. అందుకే యువతకు చెప్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి. మీ యువగలం నేను విన్నాను. మన ప్రభుత్వం వస్తుంది. 5 సంవత్సరాలు ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నిరుద్యోగ యువకులు ఎవరు ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం.